హాయ్ బ్రో. ఓజీ ట్రైలర్ ఎలా అనిపించింది? బా సూపర్ బ్రో. అసలు మాటలు లేవు, మాట్లాడు కూడా అస్సలు లేవు. ఎందుకంటే బాక్స్ ఆఫీస్కి బ్యాండ్ బజ్ అయిపోద్ది అన్న, ఖచ్చితంగా అయిపోద్ది అన్న. ఎలా ట్రైలర్లో కట్టలు ఎలా అనిపించాయన్న? అసలు మామూలుగా ఉందన్న. సుజిత్ ఈస్ బ్యాక్ అన్న. బ్యాక్ అంటే కదన్న, ఎప్పుడో బ్యాక్ అయ్యాడు. కాకపోతే ఇప్పుడు మాత్రము ఇంకా చెప్పుకోవాల్సిన అవసరం లేదన్న. సుజిత్ మాత్రం ఒక లెవెల్కు తీసుకెళ్ళిపోతున్నాడు మన సినిమాని. ఎలా ఉందంటే ఇప్పుడు ఒకప్పుడు మన సినిమాలో బాలీవుడ్ వాళ్ళు చూసేవాళ్ళు, ఇప్పుడు హాలీవుడ్కి వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు హాలీవుడ్ కాదు, ఇంకా మొత్తం ఎన్ని వుడ్లు ఉంటే అన్ని వుడ్లో మనవాడు పేరు పెట్టేస్తున్నాడు సుజిత్. కాబట్టి సినిమా ర్యాంపేజ్ అన్న, ఒక ర్యాంపేజ్ అనుకున్న ట్రైలర్ అంటే ఇంకా చెప్పాలంటే పూర్తిగా. సో పవన్ కళ్యాణ్ దిస్ కమ్ బ్యాక్ మూవీ అనుకోవచ్చా ఓజీ? ఏదన్నా పవన్ కళ్యాణ్కి ఒక కమ్బ్యాక్ మూవీ. ఎందుకంటే దీని మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ మామూలు ఎక్స్పెక్టేషన్స్ కాదన్న, మోర్ దాన్ ఎక్స్పెక్టేషన్స్ ఇవి. కాబట్టి సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఈ ట్రైలర్ మాత్రం బ్యాంగ్. ట్రైలర్లో ఎలా కొట్టాడు బీజిఎం అన్న? తమ్మన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదన్న. అసలు తమ్మను బీజియం కొట్టాడంటే దానికి తిరుగు ఉండదు, తమ్మనికి తిరుగు ఉండదు. తమ్మను కొట్టాడంటే అది ఎవరికైనా సరే చెవులోకి వెళ్ళదు, ఒంట్లో నరాల్లోకి వెళ్ళింది. ఇప్పుడు మనం డాక్టర్ దగ్గర ఇంజక్షన్ ఎలా ఇచ్చుకుంటాం, బాడీలోకి మెడిసిన్, అలా తమ్మను కొట్టాడంటే బాడీలోకి ఇంజక్షన్ అలా ఎక్కిద్ది ఒక్కొక్కడికి. కాబట్టి ఆ రేంజ్లో అనమాట మన తమన్ గారి మ్యూజిక్. ఎలా ఉందంటే మ్యూజిక్ ఒక 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 సర్టెన్ వెళ్ళిపోతావు, ఒక థెరపీ అనుకో. అంటే మనం సాహో ట్రైలర్ చూసుకున్నప్పుడు కూడా చాలా 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 నీట్గా ఉంది, బాలీవుడ్లా అనిపిస్తుంటుంది. సో ఈసారి ఎలా అనిపించింది మీకు ఈ ఓజీ ట్రైలర్? అన్న సాహో ట్రైలర్ చూస్తే అప్పట్లో మనం ఏమనుకున్నాం, సాహోని ఒక లెవెల్లో ఉందని చెప్పేసి అనుకున్నాం. కానీ అప్పటి జనానికి అది అర్థం అవ్వలేదు. అదే సాహో మూవీని మనం హాలీవుడ్లో రిలీజ్ అంటే సూపర్ డూపర్ హిట్ చేసేవాళ్ళు, హాలీవుడ్ హీరో చేసింటే ఇంకా హిట్ చేసేవాళ్ళు. అంటే హాలీవుడ్లో బాలీవుడ్లో రిలీజ్ అయింది, అదే హృతిక్ రోషన్ పెట్టి తీసింటే సాహోని మన వాళ్ళు హిట్ చేసేవాళ్ళు. అప్పటికి అర్థం కాలేదు. కానీ చెప్తున్న సాహో అనే మూవీ కూడా చాలా బెస్ట్ మూవీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో. అది తెలుసుకోలేకపోయారు. కానీ ఇప్పుడు ఓజీతో అవన్నీ చెరిగిపోతున్నాయి, చింపి పాడైపోతున్నారు.